మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మమ్మల్ని అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఏదైతే నాయన మీ గురించి మేము మాటలను నేర్చుకుంటున్నామో, మాటలో ఉన్న విలువను అర్థాన్ని గ్రహించుకొని హృదయాలను మా అందరికీ ప్రసాదించండి. చెప్తున్న నాకును తోడుగా ఉండి సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామముని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఒకే ప్రేమైన దేవుని వర్లారా, ఈ సమయంలో ఈరోజు ప్రపంచమంతా కూడా పండగ వాతావరణంలో ఉంటుంది. క్రైస్తవులమైన మనకి నేటి కాలంలో ప్రత్యేకమైన పండగలు ఏమీ లేవు. కానీ దేవునికి మనకి ఒకే ఒక పండగ ఉంటుంది. పండగ అంటే ఆనందమే కదా. ఆనందపడే రోజు ఏదైతే ఉంటుందో అది మనం పండుగగా ఆలోచించుకోవచ్చు. ఆ పండగ మీరు అందరూ పాల్గొన్నారా? పాల్గొన్నాము. ఏంటో తెలుసా ఆ పండగ? మనమందరము యేసు మాటలు విని దేవుని యందు విశ్వాసం ఉంచామా, రక్షణ పొందుకున్నాం కదా. అప్పుడు పరలోకంలో ఉన్న దేవునికి మహా సంతోషం అట. అది పండగ. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో బైబిల్లో లేని పదాలకు విలువ ఎక్కువ ఇస్తున్నారు. బైబిల్ చెప్పని సంగతులను నేటి ప్రపంచం ఎక్కువగా తెలుసుకుంటుంది, జరుపుకుంటుంది. అంటే నేను విమర్శించటం కాదు, కానీ దేవుడు చెప్పంది మనం చేయటం వలన ప్రయోజనం ఉండదు. దేవుడు చెప్పినట్టు చేయకపోవటం వలన శిక్ష ఉంటుంది. ఇది మనందరం కూడా తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ సమయంలో ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. పునరుత్థానము అన్నారు, ఈస్టర్ అంటారు. ఈస్టర్ అన్న పదం 66 పుస్తకాల్లో ఎక్కడుందో చూపించండి. దాన్ని పునరుత్థానము అని మళ్ళీ తెలుగులో అంటారని, ఇంగ్లీషులో ఈస్టర్ అంటారని చెప్పుకుంటూ ఉంటారు. సరైన కోణంలో ఆలోచిస్తే ఆ పదాలకు కూడా అర్థాలు లేవు. ఏది ఏమైనా పునరుత్థానం అనేది ఉంది. అంటే ఉత్థానము అంటే చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి లేవటము, బ్రతకగలటం. దీనినే పునరుత్థానము అంటారు. అయితే బైబిల్లో పునరుత్థానం ఉంది కదనండి, ఉన్నది. ఆ పునరుత్థానం గురించినటువంటి విషయాలు కొన్ని మనకు తెలియాలి. కొన్ని విషయాలు మనం నేర్చుకుందాము. పునరుత్థానం అంటే తిరిగి లేవటం. తిరిగి ప్రపంచంలో చనిపోయి తిరిగి లేచినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో? ఉన్నారా? ఒకే ఒక్కడు, ఆయనే యేసుక్రీస్తు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తుల వారు చనిపోయి తిరిగి లేచాడు. ఎందుకు లేచాడు? ఎలా లేచాడు? లేవటానికి ఆయన చేసినటువంటి పనులేంటి? ఇవి లేకుండా మనం ఏది చేసినా నిష్ప్రయోజనమే. అందుకే కదా ఆయన ఎందుకు లేచాడో మనం చూడాలి. ఎందుకనంటే ఆయన చెప్పినట్టుగా ఈరోజు మనం నడుచుకోవాలి. ఆయన చేసినట్టుగా కాదు, ఆయన చెప్పినట్టుగా మనము నడవాలి. ఆయన చెప్పినట్టుగా నడిచిన వాళ్ళు ఎవరున్నారు? ఆదిమ సంఘం అండి. యేసుక్రీస్తుల వారు తన రాజ్య సువార్తను ప్రకటించటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వారు అపోస్తలులు అన్నారు. మనం ఎన్నోసార్లు విన్నాము. అపోస్తల కార్యములు అంటాం మనం. అపోస్తలులు కార్యాలు చేశారు.
అపోస్తలులు పండుగలు చేసినట్టుగా మనకు బైబిల్ ఎక్కడ కనబడదు. ఎందుకనంటే దేవుడు ఒకనాడు ఇజ్రాయేలీలకు ఇచ్చినటువంటి పండుగలు ఉన్నాయి. ఆ పండుగలను కూడా దేవుడే మానిపించేసినట్టుగా వాళ్ళకి తెలుసు. కాబట్టి నేను పండుగలను మానిపిస్తున్నాను అంటాడు. హోషేయ గ్రంథములో 2వ అధ్యాయం 11వ వచనం చూడండి మీరు. లేదంటే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనాల్లో ఈ ఇందులో ఉండేటువంటిది ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో రాబోయే కాలంలో ఇక ఎలాంటి పండుగలు అనేది కూడా ఉండవు అని దేవుడు ముందుగానే చెప్పాడు. అందుకే మనకి ఎక్కడైనా కూడా క్రొత్త నిబంధన గ్రంథంలో ఇవి కనబడవు. ఇక యేసు ఏదైతే చెప్పాడో అది మాత్రమే చేయాలని మాత్రము పని కట్టుకున్నారండి. వారే అపోస్తలులు అన్నారు. కనుక ఇప్పుడు యేసుక్రీస్తుల వారు చేసినటువంటి బోధ, ఆయన చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ఆ మాటలను తీసుకొని అపోస్తలులు ఏం చేశారో ఈరోజు మనం కూడా అదే చేయాలి. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు శుక్రవారం రోజు చనిపోయాడు, శనివారం సమాధిలో ఉన్నాడు, ఆదివారము తిరిగి లేచాడు, మనుషులకు కనిపించాడు, తిరిగి ఆరోహణం అయ్యాడు. ఇది జరిగిపోయింది. ఇప్పుడు ఈ జరిగిపోయినటువంటిది మనం నిమిషంలో చెప్పుకున్నాము. కనుక దానికి దేవుడు చేసిన ప్రణాళిక ఎంతో పెద్దది. అయితే మనము పునరుత్థానంలో నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ఏమంటే ఈరోజు యేసుక్రీస్తుల వారు తిరిగి లేచిన రోజు అండి అని మనం చెప్పుకుంటూ ఉంటాము. మంచిదే. ఆయన తిరిగి లేస్తాడు అని నువ్వు చెప్పటం కాదు, దేవుడే చెప్పాడు. తన గురించి తాను కూడా చెప్పుకున్నాడు యేసుక్రీస్తుల వారు. అంటే భవిష్యత్తు కాలం, భవిష్యత్తులో ఏం జరిగిద్దో అన్నది ముందుగానే రాయబడి ఉన్నది. ఆయన ఎందుకు లేస్తున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు అన్నది మనకు కావాలి. గుడ్ ఫ్రైడే పెట్టుకుంటే ఆ రోజు కొన్ని చెప్పుకుందాం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి పునరుత్థానంలో ఉన్నాం కదా. ఇప్పుడు తిరిగి లేస్తాడు అని ఎవరు చెప్తే మనం నమ్మాలి? ఆయన లేస్తాడు అని ముందుగానే ప్రకటింపబడిందా? ప్రకటింపబడింది. ప్రకటింపబడిన దాన్ని ఈరోజు మనము మన అవసరాల కోసము మన పండుగగా చేస్తే ఏంటి సుఖం? కాదు. కాబట్టి యేసుక్రీస్తుల వారు ఇలా తిరిగి లేస్తాడు అని చెప్పాడు. లేవటానికి ముందు ఆయన ఎలా జీవితాన్ని గడుపుతాడు అన్నది కూడా చెప్పాడు. ఇక్కడ ఇది మర్చిపోయారు. పునరుత్థానం అంటే తిరిగి లేవటం. లేస్తున్నాడు, లేవటానికి ముందు చనిపోవాలి కదా. చనిపోవటానికి ముందు ఏం చేయాలి ఆలోచించండి. చనిపోతాడు, చనిపోవటానికి ముందు ఏం చేశాడు? మరణించాడు. మరణించటానికి ముందు ఏం చేశాడు? అంటే చనిపోవటానికి ముందు ఏం చేశాడండి ఆయన? ఆలోచించండి. ఏం చేశాడో చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. అంటే మరణించటానికి ముందుగా ఆయన ఎలా ఉంటున్నాడో, ఏమైపోతాడో ఒకసారి చూడండి. 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేతను అది అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యము తాను తన శిష్యులకు తెలియచేస్తున్నాడట. తన వెంటన నడుస్తున్నటువంటి వారికి ఏం చేస్తున్నాడో తెలుసా? మనిషి కుమారుడు హింసలు పొందుతాడు, చంపబడతాడు. అంటే హింస పెడతారు, చంపివేస్తారు. కానీ ఒకటే, అంతటితో నా జీవితం అయిపోతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. అది కాదు, నేను తిరిగి లేస్తాను. వారికి తెలిసింది ఒక విషయం ఏంటో తెలుసా? చుట్టూ ఉన్న ప్రధాన యాజకులకు కావచ్చు, శాస్త్రులకు కావచ్చు, అధికారులకు కావచ్చు, వీళ్ళకి తెలిసింది ఒకటే. ఏంటో తెలుసా? నన్ను చంపాలనుకోవటం. కానీ ఆ చంపటానికి ముందు వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? నన్ను చిత్రహింసలు పెడతారు, హింస పెట్టి మరీ చంపుతారు నన్ను.
హింస పెట్టి చంపటం వాళ్ళకి ఆనందం. కానీ ప్రజలందరి కొరకు నేను అలాంటి హింసలు కూడా పొందటం నాకు మహా ఆనందం అనుకుంటున్నాడు ఆయన. కానీ అంతటితో నా జీవితం ముగింపు కాదు, మరలా నేను తిరిగి లేస్తాను అని చెప్పాడు. అంటే ఆ మాట చెప్పటానికి యేసుక్రీస్తు వారిలో ఎంత ధైర్యం ఉండాలో చెప్పండి. చంపే ధైర్యం వాళ్ళకు ఉంది, చంపే ధైర్యం వాళ్ళకు ఉంది కదా. కానీ యేసులో ఉండేటువంటి ధైర్యం మీరు చూడండి. అంటే అందుకేనండి క్రైస్తవులం కావటానికి మనం వెనకాడకూడదు, క్రైస్తవులం అని చెప్పుకోవటానికి మనం సిగ్గుపడకూడదు. ఎందుకు? ఇక్కడ యేసు చెప్తున్న మాట నువ్వు వినగలిగితే, నువ్వు నమ్మగలిగితే నువ్వు అలాగే ఉంటావు. ఏమంటున్నాడు ఆయన? నేను చంపబడతాను, తిరిగి 3వ దినాన ఎన్ని రోజులకు కూడా లేస్తాను అని చెప్పాడు. అన్ని రోజులకి లేచాడనండి. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం అర్థం కావాలి? యేసుక్రీస్తుల వారు హింస పడతాడు, చంపబడతాడు, తిరిగి లేస్తాడు. ఇది భవిష్యత్ కాలమా కాదు చెప్పండి? ఆయన చెప్పిన నాటికి ఇది భవిష్యత్తు కాలం, అది నెరవేరింది ఇప్పుడు. ఇంకో మాట చూడండి, అదే 17వ అధ్యాయం 23వ వచనం మత్తయి సువార్త. మత్తయి సువార్త 17వ అధ్యాయం 23వ వచనం. వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పాడా? చెప్పాడు. ముందుగానే చెప్పుతున్నాడు. అంటే ఏం జరుగుతుందో తెలియచేస్తున్నాడు. క్రైస్తవులు అంటే ఏంటో తెలుసా? భవిష్యత్తును కూడా తెలియచేసేవారు. యేసుక్రీస్తులు వారు అదే చేస్తున్నాడు కదా. వారు ఆయనను చంపుదురు. చంపేస్తారా? చంపేశారు. ఎప్పుడు చంపేశాడు? శుక్రవారం రోజున చంపాడు. అది ఏప్రిల్ మొన్న జరిగిన 18 అనేది ఏం కాదు. ఆ రోజు ఇంకా తేదీలు కూడా ఏమీ లేవు. మొత్తానికి యేసుక్రీస్తుల వారు చంపబడ్డాడు. చంపటానికి ముందు జీవితాన్ని మనం కూడా ఇక్కడ ఆలోచించాలి కదా. ఎన్ని హింసలు పడ్డాడనండి, ఎన్ని బాధలు పడ్డాడనండి. ఆ బాధలు, ఆ మాటలు మనకు వద్దా చెప్పండి? అవి కూడా కావాలి. అలా చేశాడు కనుకనే తిరిగి లేస్తున్నాడు. మీరు బాగా గమనించండి. అలా హింసలు పొంది శ్రమ పడ్డాడు కనుకనే చనిపోయినా తిరిగి లేవగలిగాడన్న నమ్మకం వచ్చేసింది. అంటే ఈరోజు నువ్వు నేను పునరుత్థానం ద్వారా ఏమి నేర్చుకోవాలో తెలుసా? నేను కూడా లేవాలి అని అనుకుంటే నేను చనిపోవాలి, చనిపోవటానికి ముందు నేను కూడా క్రీస్తు కొరకు హింసలు పడాలి, బాధపడాలి అని మనం నేర్చుకోవాలి. ఇక్కడ మనం నేర్చుకుంటున్నామా? క్రీస్తు కొరకు బాధపడాలనే క్రీస్తు కొరకు దగ్గరకు వచ్చామా? చాలామంది ఈరోజు అమ్మా ఎందుకు నమ్మావమ్మా, ఎందుకు నమ్మామేంటి ప్రభువా, మొన్న బాగా తలకాయ నొప్పి లేస్తుంటే ప్రార్థన చేశాను పోయింది. ఈరోజు ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం. శరీర సంబంధమైన రోగాలు తీసివేశాడండి యేసుక్రీస్తుల వారు ప్రభు. అందుకే నేను నమ్ముతున్నాను అని చెప్తున్నాడు. మన రోగాలు తీయడానికి అంత హింసపడాలా? ఏమండి? ఇది ఈరోజు మనం చేస్తున్నటువంటి పని. కానీ ఒకనాడు అపోస్తులు చేసిన పని ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు. అపోస్తులు ఏం చెప్పారో అది మనం చేయాలి. ఇప్పుడు అలా హింసపడి చనిపోయి తిరిగి లేచినటువంటి ఆయన గురించి సమాజానికి అపోస్తులు ఏమి తెలియచేశారు అదే మనం చెయ్యాలి. అది దేవుడు కోరుకుంటున్నది. ఇప్పుడు అపోస్తులు చేసిన బోధ, ఆ బోధను మనం వినాలి, ఆ బోధనే మనము ప్రకటించాలి. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు పునరుత్థానం అయ్యాడు కదా, అంటే తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు కదా. రెండోసారి ఇప్పుడు రాబోతున్నాడు. రాబోయేటువంటి యేసుక్రీస్తుల వారి గురించి మనం అందరం కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నాం. ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? ఎప్పుడు అయిపోద్దా, వెళ్ళిపోదామన్నా? అయిపోద్దిలేండి, 12 లోపే అయిపోయింది. సహజంగా మనమేనే కాదనండి, ఎక్కడికైనా మీటింగులకు వెళ్ళినా, సభలకు వెళ్ళినా సహజంగా ఏం ఆలోచిస్తారు చెప్పండి? సహజంగా అయిపోతుంటుంది. చాలామంది ఇప్పుడు అంత ఆత్రం కదా, 40 దినాలు అసలే ఉపవాసం ఉండి ఈరోజు మొత్తం కూడా ఏమైపోతుంటుంది, ఈరోజంతా కూడా నాన్ వెజ్ కదా,
సరే, మనం ఏదో చేస్తున్నారని నన్ను నవ్వుకోవటం, హేళన చేయటం కాదు. తప్పు చేస్తుంది, తప్పు చేస్తున్నారు. మరి తప్పును తప్పని చెప్పకపోతే ఎలా చెప్పండి? మనం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, దేవుడు ఏం చెప్పాడు, ఇదంతా మరిచిపోయి మనం చేయటం వలన అది దేవుణ్ణి అవమానపరచడం వలన. అంటే ఎవరు కూడా అవమానపరచకూడదు. మనం చేసే పనిని కూడా దేవుడు అభిమానించాలి. అదే అపోస్తులు చేశారు అది. కనుక ఈరోజు అపోస్తులు చేసిన బోధ, ఈ యేసుక్రీస్తుల వారి పునరుత్థానం గురించి వాళ్ళు ఏం చెప్పారో ఈరోజు మనం నేర్చుకోవాలి, అదే చేయాలి. పునరుత్థానం గురించి వాళ్ళు ఎలా ఉన్నారు? పండగ చేశారా? లేదు. వాళ్ళు ఎలా ఉన్నారో కొన్ని మాటలు మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. మీరు బాగా గమనించండి. యేసుక్రీస్తుల వారు చెప్పిన మాటలు విని సంఘం ఏర్పడ తర్వాత, ఆయన తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఇక వారి మధ్య యేసుక్రీస్తుల వారు ఉన్నాడా? ఎవరున్నారు? వాళ్ళకు పరిశుద్ధాత్ముడు లోపల ఉన్నారు. ఇక ఆ సువార్తనే ప్రకటిస్తున్నారు. మీరు బాగా గమనించండి. అంటే ఇప్పుడు ప్రకటిస్తున్నారు, యేసుక్రీస్తుల వారు పునరుత్థానుడు అయ్యాడు అన్న వాస్తవాన్ని సమాజానికి తెలియచేస్తున్నారా లేదా? ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము కూడా సాక్షులము. అంటే అపోస్తుల బోధ మనకి ఏమి నేర్పుతుంది? పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తుల వారు లేచాడు అని చెప్పిన దానికి సాక్షులుగా ఉన్నారు. అంటే అపోస్తులు ఒకనాడు సాక్షులు. దేనికి? క్రీస్తు చంపబడిన తర్వాత తిరిగి లేవగలిగాడు, రెండోసారి కూడా రాబోతున్నాడు అన్న ఒక నిజానికి సాక్షులుగా ఉన్నాము అని చెబుతున్నారు. అది వాళ్ళు చేస్తున్న బోధ. వాళ్ళు కూడా యేసుక్రీస్తుల వారు సిలువ వేసుకొని, ఏమన్నా ముళ్ళ కిరీటాలు పెట్టుకొని సమాజం మధ్యలోకి వెళ్ళిపోయినట్టు ఒక్క రెఫరెన్స్ చూపించండి మీరు. మేము సాక్షులము అంటున్నాడు ఆయన. అంటే మేము కళ్ళారా చూసాము. ఎందుకనంటే ఆయన చెప్పిన మాటలు మేము నమ్మాము. కానీ చుట్టూ ఉన్న సమాజం, అధికారులు, శాస్త్రులు, పరిచయులు ఎవరు నమ్మలే. మీరు నమ్మకపోయినా ఆయన ఏం చేశారు? సిలువ వేసి అతి కిరాతకంగా చంపారే. చంపినటువంటి ఆయన మీ కళ్ళ ముందు, మన కళ్ళ ముందే తిరిగి లేచాడు కదా. అది ఇంకా తెలియని వారు ఎందరో ఉన్నారు. ఈ తెలియని వారి కొరకు ఆయనను ప్రకటించాలి కదా, తెలియచేయాలని ఇలా సువార్తను తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కనుక ఆ దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారికి మేము సాక్షులము. ఇప్పుడు క్రైస్తవులు ఏం చేయాలి చెప్పండి? క్రైస్తవులు ఎలా ఉండాలి? పునరుత్థానాన్ని ప్రకటించటానికి సాక్షివి నువ్వు. మరి నువ్వు ఇప్పుడు దేనికి సాక్షిగా ఉన్నావు? ఇక మన సాక్ష్యం చెప్పమంటే చెప్తామండి. సంఘాలలో ఎన్ని చెప్తాం చెప్పండి? అవన్నీ నీ జీవితంలో జరిగినవి చెప్పుతుంటావు. ఇది కాదు, నీ జీవితాన్ని మార్చిన యేసు గురించి నువ్వు సాక్ష్యంగా ఉండాలి. అమ్మా, ఎందుకు నమ్మావు? ఒకటే, నా కొరకు ఆయన చనిపోయాడు, నా కొరకు ఆయన హింసపడ్డాడు, నన్ను బ్రతికించటం కొరకు ఆయన శిలువ మరణం పొందాడు. మరణమే కాదు, తిరిగి లేచాడు, నేను కూడా లేస్తాను అని నమ్మానండి. ఇది నువ్వు చెప్పే సాక్ష్యం. ఇప్పుడు ఏం చెప్పావు ఈ సాక్ష్యం? ఇప్పుడు ఇదే సాక్ష్యం మనం చెప్తున్నాము. మీరైనా నమ్ముతున్నారా? చుట్టూ ఉన్న సమాజం నమ్మాలి కదనండి. ఇప్పుడు మనందరం క్రైస్తవులు ఎవరికి సాక్షులం? యేసుక్రీస్తుల వారికి సాక్షులంగా ఉండాలి. అది ఒకనాడు అపోస్తులు చేసిన బోధ. అదే బోధన మనం కూడా చేస్తున్నాము. 4వ అధ్యాయం మంచి మాట చూడండి. 4వ అధ్యాయం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రజలకు బోధించుటయు, యేసును పట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుట చూచి. చూసారా? ప్రకటిస్తున్నారట. ప్రకటిస్తున్నారు. ఏం ప్రకటిస్తున్నారు? మృతులలో నుండి లేచాడు, మృతులలో నుండి లేచాడు. అప్పటి వరకు చనిపోయిన వాళ్ళు ఎంతమంది?
ఎంతోమంది ఉన్నారు. అలా చనిపోయిన వారు ఇంకా ఎవరు తిరిగి లేవలేదు. ఎంత గొప్ప భాగ్యం అంటే వాళ్ళు చూశారు ఆ రోజు కళ్ళారా. ఈరోజు వాళ్ళు చూసి అలా నమ్మారు. ఈరోజు మనం చూడకుండా కూడా నమ్మాలి. అదే విశ్వాసం. ఇక్కడ మనము ఏంటి అంటే మనం నేర్చుకునేది, ఒకనాడు అపోస్తులు చేసిన బోధన మంచి మనం ఏది చేయకూడదు. వాళ్ళు చేసిన బోధ మనకు అవసరం, వాళ్ళు చేసిన కార్యాలు మనకు అవసరం. వాళ్ళు అదే సువార్తను ప్రకటిస్తున్నారు అని చెప్పారు. యేసును దేవుడు లేపాడు, అదే మేము ప్రకటిస్తున్నాం. మీరు కూడా లేస్తారు, మీరు లేవాలి, మీరు లేవండి, ఆయనను మీరు నమ్మండి. అది అంటే ఈరోజు మనందరం కూడా పునరుత్థానానికి సాక్షులంగా సువార్తను ప్రకటించే వారమై ఉండాలి. ఉంటున్నారండి ఈరోజు? ఉంటున్నారా చెప్పండి? తెల్లవారుజామున ఆయన లేచాడు అని తెల్లవారుజామునంతా ప్రార్థన చేస్తారు. ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు చక్కగా వండుకుంటారు, చక్కగా తాగుతారు, తింటారు, అందరు ఈస్టర్ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అయిపోయింది. మరలా ఎప్పుడు? మరలా చనిపోయిన రోజు, మరలా లేచిన రోజు. ఇది చేయటం వలన సమాజానికి ఒరిగింది ఏంటి? మనకు లాభం ఏంటి? సమాజానికి మేలు చేయాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారట? ప్రకటించుచున్నారట. క్రీస్తు వచ్చి ప్రకటించాడు, అపోస్తులు ప్రకటించారు. ఈరోజు మనం ఏం చేయాలి? ప్రకటించాలి. ప్రకటించే పనిలో ఎవరున్నారు? ప్రకటించే పనిలో ఉండాలండి క్రైస్తవులు అంటే సాక్షులంగా ఉండాలి. మరొక 2 విషయాలు చూద్దాం. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం చూడండి, 43వ వచనం. అపోస్తుల కార్యములు, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడు? పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ కూడా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. చదవండి. పేతురు ఈ మాటలు ఇంకనూ చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరూ పరిశుద్ధాత్మ దిగెను. 39:40 క్షమించండి, 10వ అధ్యాయము 39:40 వచనం. యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఎన్ని చేశాడో వాటన్నిటికీ కూడా సాక్షులండి. ప్రజల మధ్య ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు కదా. చనిపోయిన వారిని బ్రతికించాడు, మూగవారికి నోరిచ్చాడు, చెవిటి వారిని బాగు చేశాడు, ఎన్నో రోగస్తులను ఆయన చేశాడు. అది కార్యాలు. అలా చేసుకుంటూ వచ్చిన ప్రతి దాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, తెలియచేస్తూ ఉన్నారు. 40 వచనంలో ఏం చెప్తున్నాడో చూడండి. ఇప్పుడు దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే. ముందుగా ఏర్పరచబడిన సాక్షులే. ముందుగా ఏర్పరచబడిన సాక్షులు ఎవరు? వారే అపోస్తలులు. అంటే మాకే కనబడ్డాడు, మేము చూసాము అని వాళ్ళు ఎంత ధైర్యంగా చెప్తుంటున్నారో చూడండి. ప్రజలకు మధ్యలోకి వెళ్ళి చేయవలసినటువంటి ఓ సోదరుడా, ఓ క్రైస్తవుడా, ఇకనైనా నువ్వు మేలుకో. మీరు మ్రాను మీద వేలాడదీసి చంపారే, ఆ చంపిన ఆయన తిరిగి లేచాడే, ముందు మాకు కనిపించాడు, మేము చూసాము, అదే మీకు ప్రకటిస్తున్నాం. ఈ మాట మీరు నమ్మండి అని ప్రకటిస్తూ ఉన్నారండి. కనుక ఆయనను దేవుడు లేపాడు. మనుషులు లేస్తే లేవలేదు. అప్పటికి కూడా ఉన్న అధికారులు కూడా ఒక డౌట్ వచ్చేసింది వాళ్ళకి. ఏమంటే తిరిగి లేస్తానని ముందే చెప్తున్నాడు కదా, సమాధిలో పెడతారు కదా, వీళ్ళంతటి వీళ్ళే ఏం చేస్తారనంటే ఆయన లేవడు కానీ వీళ్ళే తీసుకుపోయి లేచినట్టుగా కూడా తయారు చేసి సృష్టించవచ్చు. ఆ రోజు ఉన్నటువంటి అధికారులు కూడా వచ్చేసింది ఆలోచన. ఇలా శిష్యులో తీసుకుపోయి ఆయన లేపుతాడు, లేపి చూసారా యేసు లేచాడని ముందు చెప్తారేమోనని ఆ రోజు వాళ్ళు ఏం చేశారు? క్రీస్తు పెట్టినటువంటి సమాధిని చాలా ముద్ర వేసి చాలా పకడ్బందీగా బందోబస్తుగా కూడా దాన్ని ముద్రిస్తారు, మూత వేశారు.
కానీ ఎంత చేసినా ఏది చేసినా దానంతటా అదే తొలగిపోయాయి. అందులో నుంచి తనంతట తానే వచ్చాడు. అది అంటే దాన్ని ఏమంటారు అంటే పునరుత్థానం. ఆ పునరుత్థాన బలం అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? పునరుత్థాన బలము కలిగిన వాడు యేసుక్రీస్తుల వారు. అంటే తనకు తానుగా ఎలా లేచాడనంటే అది దేవుడి శక్తి. అది దేవుని శక్తి ద్వారా ఆయన లేవగలిగాడు. కానీ ఈరోజు నీవు నేను ఆ పునరుత్థానానికి ఉన్న శక్తిని మనం సంపాదించుకుంటున్నామా? పునరుత్థానము బలము మనకుందా ఈరోజు? ఎక్కడుందండి? మనకి ఏ క్రైస్తవులకు ఉంది చెప్పండి? ఎంత బలహీనమైన జీవితాలుగా ఉంటున్నాయి. పునరుత్థాన బలము రావాలి. అదే అంటున్నాడు ఆయన, దేవుడు లేపాడు, క్రీస్తుని దేవుడు లేపాడు అన్నది ప్రకటించారు. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, దేవుడు లేపాడు అన్న పదం మనకు చిన్నగా కనబడుతుంది, కానీ అదే ఒకనాటి సువార్తను ప్రకటించారు. సువార్తగా దేవుడు యేసుని లేపాడు, అది నువ్వు చెప్పు. కానీ ఈరోజు మనుషుల మధ్య ఏం చేశాడో, నీకు ఏం చేస్తున్నాడో అది మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు. అది పొరపాటు చేస్తున్నావు అని అర్థం. ఇక్కడ అదే అయిపోయింది. అంటే ఇప్పుడు 10వ అధ్యాయం 40 వచనంలో మనం ఏం నేర్చుకున్నాము? దేవుడు అతనిని లేపాడు, మేము సాక్షులము అని చెప్తున్నారు. ఇంకొక మనకి మంచి మాట చూద్దాం. 13వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం చూడండి, 30వ వచనం 32 వచనాలు. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. అనేక దినాలు కనపడ్డాడు. 1 రోజు 2 రోజుల నుంచి చూసారా మాయమైపోయాడు అని అంటారు కదా. అసలే మాయలోకం, చెప్తే నమ్మట్లేదు కదా. అలాంటిది చాలా దినములు కనపడ్డాడు. కనబడి వారిప్పుడు అది ప్రజల ఎదుట వారికి సాక్షులుగా ఉన్నారు. ప్రజల ఎదుట సాక్షులుగా ఉన్నారు. ఒకనాడు అపోస్తలులు ప్రజల ఎదుట క్రీస్తు పక్షాన సాక్షులుగా నిలబడిపోయారు. ఈరోజు ప్రభు పక్షాన ఉండే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు చెప్పండి? ప్రజలకు క్రీస్తు పక్షాన పునరుత్థానుడయ్యాడు అని సాక్షిగా ఉంటావా? నువ్వు ఎప్పుడు సాక్షిగా ఉంటావో తెలుసా? నీవు కూడా తిరిగి లేస్తాను అన్న నమ్మకం నీకు కలిగినప్పుడు. ఈరోజు మనం తిరిగి లేస్తామన్న నమ్మకం ఉందా? ఈరోజు నేను కూడా తిరిగి లేవగలను అన్న నమ్మకం ఉందా? అలాంటి నమ్మకం లేని వారు క్రైస్తవులు ఎలా అవుతారండి? చనిపోతే నేను తిరిగి లేస్తాను, అదే కదా దేవుడు ఇచ్చిన భరోసా. క్రీస్తు మనకు చూపించింది అదే కదా. అది వాళ్ళు నమ్మారు. ఎవరు? 1వ శతాబ్దపు క్రైస్తవ్యం నమ్మింది. ఆ నమ్మిన దానిని వాళ్ళు ఏం చేశారు? విస్తరింపచేశారు. ఈరోజు మనమేం విస్తరింపజేస్తున్నాం? స్టేటస్లలో ఈస్టర్ డే శుభాకాంక్షలను ప్రకటిస్తున్నాం. ఈరోజు అదే కదనండి. అది చేస్తే దేవుడికి ఎలాగనండి? సాక్ష్యం చెప్పు. ఎలా తిరిగి లేచాడమ్మా? తిరిగి లేవడానికి ఏం చేశాడు? ఆ పని అంత వద్దా? మనం ఎలాంటి వాళ్ళం అంటే ఏమంటే ఫంక్షన్ ఏదైనా చేస్తే తినిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఉప్పు తక్కువైందండి, కారం తక్కువైందండి మార్కులు వేసేటువంటి వారంగా ఉన్నాం. ఈరోజు తీర్పు ఇస్తాం, మనం జడ్జిమెంట్ ఇస్తుంటాం. దానికంటే ముందు ఎంత కష్టపడాలి, ఎంత ఏమండి ఆ కష్టం చేసి అంత రుచిగా మార్చి చేయటానికి చేసిన పనినంతా మర్చిపోయింది. ఈరోజు క్రైస్తవం కూడా అలాంటిదే. అంటే తిన్న తర్వాత తృప్తిపడి ఆనందపడేటువంటి క్రైస్తవులంగా మనము ఉండకూడదు. నీకు ఆ తృప్తిని ఇవ్వటానికి చేసిన కష్టం మర్చిపోయింది. ఆ కష్టంలో ప్రభు వారి ప్రాణమే పెట్టాడు. నువ్వు ప్రాణం తీస్తున్నావు కదా. ప్రాణం తీస్తున్నావా, ప్రాణం పోస్తున్నావా? వారు అపోస్తలులు ఏం చేశారట? ప్రభు పక్షాన ప్రజలకు ప్రాణం పోస్తున్నారు, సువార్తను ప్రకటిస్తున్నారనండి. పునరుత్థానం జరిగిద్దనండి. ఎంత అనేకులను నమ్మారు. నమ్మని వారు కూడా కొంతమంది ఉన్నారు. అనేకులను నమ్మారట. ఎంత ధైర్యం అండి ఆ మాట. అంటే ఇప్పుడు మన దగ్గర ఏముండాలి? మన దగ్గర ఏముండాలి చెప్పండి? మన చుట్టూ ఏముండాలి చెప్పండి? నీ చుట్టూ ఏముండాలో తెలుసా? ప్రాణం పోతే
నేను తిరిగి లేస్తాను అన్న నమ్మకంతో మనం చనిపోవాలి. నేను లేస్తానో లేవను అనుమానంగా చచ్చిపోతాను అనుకో, ఇంక లేవు, ఏమైపోయిద్దో అనేటువంటి ఆలోచన. అంటే ఏ కోశాన కూడా మనకి అపనమ్మకం అనేది ఉండకుండా వాళ్ళు ఎంత ధైర్యంగా చెప్పారనంటే మేము ధైర్యంగా ప్రకటిస్తున్నాం అంటాడు ఇంకా ఆయన, ఇంకా ముందులోకి మనం వెళ్ళిపోతే. కనుక ఇప్పుడు మనం ఏంటి, ప్రజల ఎదుట సాక్షివి. ప్రజల ఎదుట సాక్ష్యం ఏంటి, చనిపోయినటువంటి యేసుక్రీస్తుల వారిని దేవుడు లేపాడు అన్న మాటలను ప్రజలకు ప్రకటించాలి. ఇది మనం చేసుకునే పండుగ. ఎక్కడ చేసావు, ఎక్కడ చెప్పావు, ఎంతమందికి చెప్పావు? చెప్తున్నారా? చెప్పరండి. మనం చెప్పాలంటేనేమో నమ్మరండి. కనుక ఇప్పటి వరకు మనకి తెలిసింది ఏంటంటే అపోస్తలుల బోధ పునరుత్థానానికి సాక్షులుగా వారు ఉన్నారు. యేసుని లేపింది ఏ మానవులో కాదు, సాక్షాత్తు దేవుడే లేపాడు. ఆ దేవుడు లేపినటువంటి యేసుక్రీస్తుల వారు మాకు కనిపించాడు, మేము చూసాము, మేము నమ్ముతున్నాము, ఇదే మేము ప్రజలకు ప్రకటిస్తున్నాము. ఇంతవరకు వాళ్ళు సాక్షులుగా వారు ఉన్నారు. అయితే ఇలా లేవడానికి కారణం కూడా మనకు తెలియాలి. ఓకే, లేచాడు, దానికి సాక్షులుగా ఉన్నారు. లేవటానికి కారణం, ఆయన ఏం చేస్తే లేచాడు ఆలోచించండి. అలా తెలియాలంటే మళ్ళీ వాళ్ళు మన సేవకులైనటువంటి వారే చెప్పాలండి. అదే చూద్దాం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 22వ వచనంలో, అయినను నేను దేవుని వలననైనా సహాయము పొంది నేటి వరకు నేను నిలిచి ఉన్నాను. అది చెప్పుతున్నాడు పౌలు గారు, ప్రకటిస్తూ ఉన్నాడు. చూడండి, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానములో పొందువారిలో మొదటివాడు. పునరుత్థానం పొందిన వారిలో మొదటివాడు. పునరుత్థానం పొందిన వారిలో మొదటివాడు అని ఎందుకు చెప్పాడు? అప్పటి వరకు చనిపోయిన వారిలో ఎవరు తిరిగి లేవలేదు, ఒకే ఒక్కడు లేచాడు, ఆయన యేసు. ఆ యేసు కొరకే నేను బ్రతుకుతున్నాను, ప్రకటిస్తున్నాను. నేను ప్రకటించే మాటలు కూడా మీరు నచ్చక ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు, మీరు నన్ను బంధించారు, మీరు కూడా అప్పగిస్తున్నారు కదా, ఇలా ప్రకటించొద్దు అని మీరు నన్ను ఖండిస్తున్నారు కదా, గద్దిస్తున్నారు కదా. నేను చెప్పుకుంటున్నాను, లేదు నేను చెప్పాలి మీకు. ఆయన ఎలాగైతే శ్రమపడి తిరిగి లేచాడో మీరు కూడా ఈరోజు నన్ను అదే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? శ్రమ పెడుతున్నారు. సువార్త ప్రకటించవద్దు అని అడ్డుకుంటున్నారు. కానీ ఈ సువార్తే మనిషిని బ్రతికించేది, ఈ సువార్తే మనిషిని లేవలేచేలా చేసేది అని యేసుక్రీస్తుల వారి పక్షాన ఒక ఖైదీగా ఉండి చెప్తున్నాడండి పౌలు గారు. ఎంత మంచి మాట చూడండి, ఆలోచించండి. ప్రియమైన దేవుని వరలారా, ఇక్కడ ఏం చెప్తున్నాడు? క్రీస్తు శ్రమపడి లేచాడు. నీవు నేను ఈరోజు మనమందరము కూడా పునరుత్థానం జరగాలి అని అంటే నువ్వు నేను మనం ఏం కావాలి? శ్రమ పడాలి. శ్రమ పడుతున్నావా? ఇబ్బంది పడుతున్నావా? బాధపడుతున్నావా? నీ కొరకు కాదు, సువార్త కొరకు. ఇప్పుడు సువార్త కొరకు పోయినప్పుడు పౌలు గారిని ఏం చేశారనండి? ఆ ఈకోనియా, లుస్త్రా అనేటువంటి ప్రాంతాలకు వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయినప్పుడు జనం ఏం చేశారు? పూలదండలతో సన్మానం చేశారా? హింసించారు, దూషించారు, దుమ్మిగా వచ్చి మీద పడ్డారు, కొట్టారు, కాళ్ళు చేతులు కూడా విరిగిపోయాయి, ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారట. ఎందుకు అంతగా ఆయన శ్రమ పడుతున్నాడు అంటే, పౌలు గారు పడే శ్రమలు నేను పడాలి అన్న మనసు ఆయన ఎందుకు వచ్చింది? నా కొరకు పడిన యేసు ఉన్నాడు కదా, ఆయన పడ్డా కూడా తిరిగి లేచాడు కదా. మీరు నన్ను పెడతారు, నేను పడతాను, తిరిగి నేను లేస్తాను. ఇదండి నమ్మకం అంటే. అంటే క్రైస్తవుడు అంటే అలా నమ్మకంతో శ్రమ పడేవాడు. ఒక దగ్గర కూర్చుంటే ఎలా సువార్త ప్రకటింపబడుతుంది? ఒకే చోట ఉంటే ఎలా అవుతుంది చెప్పండి? అందుకే క్రీస్తు శ్రమ పడ్డాడు. ఎందుకో తెలుసా? నీ కొరకు, నా కొరకు, మానవ ప్రపంచాన్ని కొరకు. ఇలా పడినటువంటి ఆయన పునరుత్థానములో మొదటి వాడయ్యాడు. అంటే ఇప్పుడు అదే రేసులో మేము కూడా ఉండాలని ఎవరు కోరుకున్నారు చెప్పండి? ఆదిమ సంఘం, అవునా కదా? అపోస్తలులు కోరుకున్నారా? ఇప్పుడు
ఏం కోరుకుంటున్నారు? ఆయన మొదటివాడుగా ఉన్నారు, తర్వాత ఎవరు కాదు, మనమే ఉండాలి. క్రీస్తు రెండో రాకడలో ఆయన నమ్మిన వారు ఖచ్చితంగా మనం అందరం ఉండాలండి. ఆయన మొదటిగా ఉన్నారు, క్రైస్తవులు రెండవ వారిగా మనం ఉండాలి. మనం ఉంటామా? అసలు దాన్ని అనుకుంటే మనకి నిద్ర పట్టిద్దా? కానీ మనకున్న సమస్యలతో నిద్ర పట్టదు మనకి. వీటి వల్ల ఏమైనా లాభం ఉందా? ఏమి లేదు. లేకపోయిన దాని గురించి మాత్రం బ్రతుకుతున్నాము, కానీ చేయగలిగింది ఒకటి చేస్తే బ్రతుకుతామనే దాన్ని మాత్రం మనం మర్చిపోయాం, పక్కన పెడుతున్నాం కదండి. ఎంత పొరపాటునండి, క్రైస్తవం చేస్తున్న పొరపాటు అండి ఇది. అందుకే వాళ్ళు ఇల్లు వాకిలు విడిచిపెట్టి దేశాలకు వెళ్ళిపోయారు. యేసుక్రీస్తుల కూడా ఒక మాట చెప్పాడు, మీకు బాగా గుర్తుండాలి. మనం వివిధ గ్రామాలకు కూడా వెళ్ళిపోదాం రండి అన్నాడు. గ్రామాలకు వెళ్ళిపోదాం రండి. ఎందుకు చెప్పాలి? వాళ్ళకి తెలియదు. ఆయన చెప్పిన అడుగు జాడలలో ఆ రోజు నడుచుకున్నారు. ఈరోజు మనం కూడా నడుచుకోవాలి. కానీ ఒకటి, నడుచుకునేటప్పుడు నీకు శ్రమలు వస్తాయి, చంపేస్తారు. ఈరోజు చాలామంది సేవకులు కూడా చనిపోతున్నారు. సహజం అది. యేసుక్రీస్తుల వారే చెప్పాడు, మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడును, చంపబడును, కానీ తిరిగి లేస్తాడు. ఈరోజు మనమైనా, నువ్వైనా, నేనైనా ఏదో ఒకరోజు చచ్చిపోతాము లేదా చంపబడతాం. చంపబడినా చనిపోయినా ఒకటే మనకు నమ్మకం, తిరిగి లేస్తాను అన్న నమ్మకం మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. అదే యేసుక్రీస్తుల వారి పునరుత్థానంలో మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం. కానీ అది నువ్వు పొందాలంటే అంత సామాన్యమైనది కాదు. చాలా శ్రమ పడాలి, చాలా కష్టపడాలి. యేసుక్రీస్తుల వారు ఎంత శ్రమ పడ్డాడు చెప్పండి, ఎంత పడ్డాడనండి. ఈరోజు కలుగుతుందా? ఇది ఒకనాడు దేవుడు లేపాడు, పునరుత్థానంలో మొదటివాడు, దానికే మేము సాక్షులం. ఈ 3 విషయాలు చూసినాం. మరొక విషయం ఏంటో తెలుసా? అసలు ఈ పునరుత్థానం అనేది ఎందుకు పెట్టాడు దేవుడు? పునరుత్థానం అనేది సమాజానికి ఏం తెలియజేస్తుంది తెలుసానంటే, యేసు దేవుని కుమారుడు అని తెలియపరుస్తుంది. రోమపత్రిక 1వ అధ్యాయము ఒకసారి చూడండి. రోమపత్రిక 1వ అధ్యాయము 1-7 వచనాలు కలిసి ఉంటాయి చూడండి. అందులో 5వ వచనం అంటే చివరి వచనంలో 2వ మాట మనం చూడగలిగితే, మృతులలో దేవుడు, అక్కడి నుంచి చదవండి. దేవుని కుమారుడును, దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను, చూసారా, ప్రభావముతో నిరూపింపబడిను. పునరుత్థానం ఏమి నిరూపింపబడింది? గమనించారా మీరు ఆ వాక్యం? యేసు దేవుని కుమారుడు అని నిరూపింపబడింది. ఏంటి? ఈయన నిజమైన దేవుని కుమారుడు అని నిరూపింపబడింది ఏంటి? పునరుత్థానం. అదే పునరుత్థానం లేకపోతే దేవుడు అంటే దేవుని కుమారుడుగా నిరూపింపబడకపోవును. అంతే, అంత బల ప్రభావములు, అంత దేవుడు చేసిన మేలు మహిమ ఈరోజు మనం నమ్మాలి. మనం నమ్మగలిగే భాగ్యం ఉందండి. యేసు నిజమైన దేవుని కుమారుడు అని చెప్పటానికి ఈ ఒక్క లేఖనం సరిపోతుంది. అందుకే ఆయన పునరుత్థానుడు అయ్యాడు. చనిపోయిన మనుషుల లెక్కన ఆయన కూడా చనిపోతే నువ్వే లేవలేదు. ఆయన అన్నారు కదా, సిలువలో ఉంటున్నప్పుడు మిగతా వాళ్ళు ఏమన్నారు? నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు. ఇంకా సిలువ వేసే వాళ్ళు ఏమన్నారు? ఈయనట చనిపోయేదట, తిరిగి లేస్తాడట. అంటే హేళన, అవమానం ఎందుకు చేశారు? ఆయన కూడా యేసుక్రీస్తుల వారు ఏమైపోయాడు? మౌనంగా ఉన్నాడు. అంటే ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఇక నేను నన్ను హింస పెట్టినా, నేను ఏం మాట్లాడలేకపోయినా మీరు కనీసం మీకు కనికరం కూడా లేదు. మీరు బాగా ఆలోచించండి. అంత హింస పెడుతున్నా కూడా ఒక్క మాట కూడా మాట్లాడుకుంటూ ఉంటున్నాడనంటే
ఆయన లేస్తాడు అనే నమ్మకం ఇంకా వాళ్ళకి పెట్టే వాళ్ళకు కూడా కలగట్లేదు. ఆయన ఓర్చుకున్నాడు. ఎందుకు? కళ్ళారా చూస్తారు లేరా అనుకుంటున్నాడు ఆయన మదిలో. మీరు కళ్ళారా చూస్తారు, అప్పుడైనా నమ్ముతారేమో. కానీ ఇప్పుడు పెడుతున్న నన్ను ఇప్పుడు హింస పెడుతున్న మిమ్మల్ని నేను ఒక మాట అంటే మరి నేను కోల్పోతాను కదా. అందుకే నేను మౌనంగా ఉన్నాను. మీరు చూస్తారు, తర్వాత మారే అవకాశం మీకు నేను ఇస్తాను. అంటే యేసు చేసిన త్యాగం మరవలేని త్యాగం అండి. ఇది మరవలేని త్యాగం, ఎవరు చేయలేనిది. అది చేయగలిగే భాగ్యం ఒకవేళ నీకు ఇచ్చాడు. దాని కొరకు నువ్వు సువార్త కొరకు బ్రతుకుమో అని, ప్రకటించాలి అని. ఈరోజు ఇదంతా మర్చిపోయింది. కనుక పునరుత్థానము అనేది యేసు దేవుని కుమారుడు అని నిరూపింపబడింది. ఈరోజు నువ్వేం నిరూపించుకోవాలి? ఎప్పుడైనా ఆలోచించావా? మనం ఏం నిరూపించుకుంటాం చెప్పండి? మనం ఏం నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం? ఏమన్నా నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? అసలు ముందు చనిపోతే ఆయన ముందు నిలబడతాను. నిలబడినప్పుడు ఆయనకు సమాధానం చెప్పడానికి నువ్వు ఏదైనా తయారు చేసుకో. మన దగ్గర ఏది లేకపోతే ఏమైపోయింది? గ్రంథం చుట్టూ చూస్తాడు, చూసినాం ఎక్కువైపోయింది, సర్లే కానీ అక్కడికి వెళ్ళు అని అంటాడు. అక్కడ పరిస్థితి ఏంటి? అయ్యో ప్రభువా, పునరుత్థానం వచ్చిందని పండగ చేసుకున్నాం కదా ప్రభువా, 40 దినాలు నీ కోసం నేను ఉపవాసం ఉన్నాను దేవా, ఇవి కూడా నీకు జ్ఞాపకం లేదా? దాన్ని బట్టేనా? అది నేను ఎక్కడ చేయమని చెప్పలేదే. నేను చెప్పింది అపోస్తలులు విన్నారు కదమ్మా. మరి అపోస్తల కార్యాలు ఉన్నాయి కదా, అపోస్తల పండుగలు ఎక్కడైనా ఉన్నాయా పోని? మరి వాళ్ళు చేయలేదు, మరి మీరెందుకు చేశారు? ఓ ప్రభువా తప్పైంది. తప్పు అయితే కుదరదమ్మా అంటాడు. తప్పు ఎక్కడ ఒప్పుకోవాలి? బ్రతికున్న తర్వాత ఇక్కడే భూమి మీదనే ఒప్పుకోవాలి. అక్కడ ఒప్పుకుంటే ఎలా? ఇక నీకు తప్పదు ముప్పు. కనుక నువ్వు అందుకే ఇది భూమి మీద జీవ పునరుత్థానం పొందుకోవటానికి ఇప్పుడున్న క్రైస్తవులు చేయాలి. ఇప్పుడు జీవ పునరుత్థానం ఉంది. చనిపోతే తిరిగి ఇప్పుడు నువ్వు వెంటనే లేవు 3వ దినాన, పోనీ 11వ దినాన ఆయన లేస్తావా? ఆ రోజు కూడా లేవు. కానీ యేసుక్రీస్తుల వారు వచ్చిన నాడు మాత్రం నువ్వు లేస్తావు. సమాధిలో నుండి లేస్తావు, కనబడతావు, తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. ఆ తర్వాత ఉండేది చూసారా, అది కావాలంటే మనకి ఇప్పుడు. అంటే ఈరోజు ఉన్న క్రైస్తవ్యం జీవ పునరుత్థానాన్ని పొందుకోగలగాలి. అందుకే పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం ఏమంటున్నాడు చూడండి, 10వ వచనంలో. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలిగిన వాడిగా ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగనట్టు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని పెంటగా ఎంచుకొంచున్నాను. చూసారా, పునరుత్థాన బలము కావాలి. ఈరోజు ఎంత మంచి బలాన్ని ఈరోజు మనకి ఇచ్చాడు తెలుసు. అందుకే క్రైస్తవులు అప్పుడప్పుడు నీరసపడిపోతారు, బలహీనులు అయిపోతారు విశ్వాసంలో. ఇక్కడ విశ్వాసంలో మనం బలవంతులం కావాలి. ఏంటో బలవంతులం? పునరుత్థాన బలం. పునరుత్థాన బలం. నేను లేస్తాను, నువ్వు లేస్తావు, నమ్ము అని నువ్వు చెప్పగలగాలి. అందుకే ఏ విధము చేతనైనను అన్నాడు. చూసారు అక్కడ పదం, ఏ విధము చేతన అంటే నువ్వు క్రైస్తవుడిగా మారిన దగ్గర నుండి చనిపోయేంత వరకు నువ్వు ఏం చేస్తావోనండి, నువ్వు మాత్రం లేవగలిగేలా ఉండు. ఇక్కడ నేను లేపను. ఇప్పుడు నేను వచ్చి ప్రార్థన చేస్తా, ప్రార్థన చేస్తే ఇప్పుడు లేస్తావా నువ్వు? ఏమో అని అనుకుంటారు. లేవు. ఏమైనా పని చేసావా? ప్రకటించావా? శ్రమ పడ్డావా? శ్రమ లేకుండా జీవితాన్ని కోరుకున్నావా? ప్రభువా వచ్చిన శ్రమలు తీసేయమని, వచ్చిన కష్టాలను తొలగించమని. వాటిని భరాయించటానికి శక్తి కావాలని ప్రార్థన చేయాలి. వస్తాయని చెప్పాడా? ఇప్పుడు యేసుక్రీస్తుల వారు చంపబడతాడు, హింస పెడతారనంట, ముళ్ళ కిరీటం పెడతారనంట. తండ్రి వాళ్ళు ముళ్ళ కిరీటం పెడతారు కనుక వాళ్ళని పెట్టకుండా చేయమని ఎప్పుడైనా ఎవరైనా ప్రార్థన చేశాడా యేసు ప్రభుల వారు? చేయలేదు. ఎందుకు చేయకూడదు? అది పడాలి.
కానీ అది గుచ్చుకుంటున్నప్పుడు నొప్పి లేస్తుంది కదా, ఆ నొప్పిని బరాయించటానికి కావలసిన బలం కావాలి మనకి. అది పునరుత్థాన బలము అంటే. ఎక్కడ ఆయన అంటే ప్రకటనగా ఏం చేశారనంటే, ఎంతోమంది ప్రవక్తలు కనుక చెప్పారన్నారు అన్నారు కదా, ఇలాంటి బాధలు వస్తాయని ముందుగానే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రకటింపబడింది. ఓకేలేండి, అది అక్కడ చేసింది. నలగగొట్టబడతాడు, చాలా ఇబ్బందులు పెడతారు అని ఎన్నో మాటలు ఆయన గురించి చెప్పబడ్డాయి. ఇక్కడ అదే జరుగుతుంది. ఏ విధము చేతనైనను, ఏ విధము చేత నువ్వు లేస్తావా? ఒక్కసారి ఆలోచించు. ఇలా లేస్తాను నువ్వు చేసుకుంటే దండగా కాదు పండగ. ఎంతమంది లేస్తారు? చేతులు ఎత్తండి. ఈరోజు ఆ పునరుత్థాన బలాన్ని ఎంతమంది పొందుకుంటున్నారు? చూసారనండి. లేవాలా వద్దా? మనం ఇక నుంచి అయినా లేవటానికి మనము ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పునరుత్థాన బలం మనకు రావాలి కదా. ఏ విధంగానైనా మీరు దేవుని కొరకు బ్రతకండి, ఏ విధంగానైనా కష్టపడండి, శ్రమపడండి. అది తగినవి కావు. మనకి కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి, ఎక్కువ ఏమి ఉండవు కదా. దానికి నిదర్శనంగా ఇక ఒకనాడు అపోస్తలులు చూసారా, ఇక్కడ చాలామంది నుండి ఇప్పుడు యేసుక్రీస్తుల వారు చేసినట్టుగానే చేయాలనుకుంటారు. కానీ ఒక స్టెఫెన్లా చచ్చిపోవాలని ఎవరైనా అనుకుంటారా? ఒక యాకోబు గారు చనిపోవాలని ఎవరైనా అనుకుంటారా క్రైస్తవులు? మరి యేసుక్రీస్తుల వారు సెలవులు అంటే ఆయన చేసినట్టు చేస్తే ఏదో మంచి పేరు వస్తుందనా? ఒకసారి ఆలోచించండి. చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, సెలవును పెట్టుకొని భుజం మీద పెట్టుకొని సెలవు మోసుకుంటూ ఇప్పుడు యెరూషలేముకు పోతున్నారు వాళ్ళు. మరిగా పోతున్నారా? ఆడిదాకా పోయారా? అంటే ఇది ఏంటి చెప్పండి. సో అలా కావాలని అనుకుంటున్నాం, మంచిది. అలాంటి బ్రతుకు మనలో ఏమైనా ఉందా? యేసు మోసాడు, ఓకే, నువ్వు మోస్తున్నావు, సిలువను పట్టుకొని కింద పడుతున్నావు, లేస్తున్నావు. మళ్ళీ పక్కముంటూ మనలాంటి వాళ్ళు కొడతారు, తిడుతుంటారు, దూషిస్తున్నారు. ఆ క్యారెక్టర్లని మనవి, అన్ని క్యారెక్టర్లు మనయే. మరి ఆయనలా బ్రతుకుతున్నావా? ఆయనలా ఓర్చుకుంటున్నావా? చూసారా, ఓర్చుకోదు. ఇది నిజంగానేనండి. ఎంత వాక్యం ఉందో ఇదంతా ఈరోజు ఎప్పుడు మనకు తెలుస్తుంది చెప్పండి? మనం ఎప్పుడు మారుతాం చెప్పండి? ఇంకా మేలుకోకపోతే ఎలా చెప్పండి క్రైస్తవులంగా? ఇదంతా చేయకూడదు. ఇది చేయవలసింది చేయకుండా చేయకూడదు చేస్తున్నారు. అదేనండి బాధ, అంతకుమించి ఏం లేదు. మనం చేయవలసింది ఒకటి ఉంది. ఇదే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఒక స్టెఫెను నిలబడి సాక్షిగా ఉన్నాడు. చెప్తూ ఉంటే ఆయన రాళ్ళతో కొట్టి చంపారు. నువ్వు నిలబడి చెప్పు. ఒకవేళ నిన్ను చంపుతారా? చచ్చిపో. అలా నిలబడి హతసాక్షులుగా మిగిలిపోయారు. కనుక ఏ విధము చేతనైనను పౌలు గారు ఏ విధంగానైతే లేవాలనుకుంటున్నాడో ఈరోజు అదే ఇన్స్పిరేషన్ కలిగినటువంటి మాట ఈరోజు మనం కూడా తీసుకొని మనము కూడా లేవాలి. ఆలోచించండి. అందుకే జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తిరిగి లేచినటువంటి పునరుత్థానుడైనటువంటి క్రీస్తు కొరకు మీరు బ్రతకండి అని మనం చూస్తూ ఉంటాం లేఖనాన్ని. ఇక వారు జీవించేవారు ఇక మీదట మీ కొరకు మీరు జీవించకండి, ప్రభు కొరకు జీవించండి. అపోస్తలులు ఎవరి కొరకు జీవించారనంటే వాళ్ళ కుటుంబాల కొరక లేదు. ఈరోజు మన కుటుంబం కావాలి, వాక్యం కావాలి, సువార్తలు కావాలి, అన్నీ కావాలి. చూసారా? కానీ ఒకనాడు వారు ఏది వద్దనుకున్నారండి. ఏది వద్దనుకొని పని కట్టుకొని వెళ్ళిపోయారు. ఈరోజు పని కట్టుకొని ఈరోజు మనమేం ఉంటున్నాం చెప్పండి? కనుక ఒకటే మనం ఆలోచించుకోవాలి. నేను బ్రతికేది దేవుని కొరకు బ్రతకాలి, క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తు నాలో చూపించాలి. ఆయన తిరిగి లేచాడు, నేను లేస్తాను అని ఎంత నమ్మకంగా బ్రతుకుతున్నానో ఈ నమ్మకమైన బ్రతికే నా కంటి ముందు ఉన్న సహోదరుడికి ఒక మాదిరి కావాలి. దీని కొరకు నా జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని నేను ఓర్చుకుంటాను, దేవుని కొరకు భరిస్తాను అని ఒక మంచి సాక్షిగా ఈరోజు నువ్వు బ్రతకాలి, చావాలి. అలా బ్రతకకుండా చావకుండా తిరిగి లేవాలని ప్రార్థన చేస్తే ఏడాది శవాల ముందు కూర్చొని తండ్రి చేర్చుకో,
ఈరోజు అంటే ప్రార్థనలు వింటూ ఉంటే ఎంత బాధాకరం వస్తుంది చెప్పండి. అంటే పునరుత్థానం, చనిపోవటం అంటే అంత తేలిక అనుకుంటున్నావా? తిరిగి లేవటం అంటే అంత తేలిక అనుకుంటున్నారా? కాదే. అంత తేలికగా తీసేస్తున్నటువంటిది చాలా భయంకరమైన బాధాకరమైనటువంటి విషయం. కనుక ఆలోచించండి, పునరుత్థాన బలాన్ని మనం పొందుకోవాలి. అందుకే ఇది సమాజానికి క్రైస్తవులంగా మనం చేయవలసిన మేలు. అందుకే అంటున్నాడు, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు అన్నాడా? మేలు చేసిన వారు ఎక్కడికి వెళ్ళిపోతారట? జీవ పునరుత్థానానికి వెళ్ళిపోతారు. కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం ఏ తీర్పులోకి వెళ్ళిపోతామో చెప్పండి? మేలు చేస్తున్నామో చెప్పండి? ఏ మేలు చేస్తున్నాం? మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? ఏంటి చేస్తా మేలు? ఒకవేళ నువ్వు చేయని మేలు చేయకపోతే నువ్వు చేస్తున్న కీడేంటి? ఒక్కసారి ఆలోచించండి. మంచి నిర్ణయం తీసుకొని దేవుని కొరకు బ్రతకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇప్పటి వరకు నాయన మా కొరకు ఈ లోకానికి యేసుక్రీస్తులను పంపించారు తండ్రి. ఈ లోకంలో తండ్రి నాయన మమ్మల్ని బ్రతికించటం కొరకు ఆయన చాలా భయంకరమైనటువంటి శిలువ మరణాన్ని పొందాడు. మేము చేసిన పాపములన్నిటికీ ఆయన క్షమాపణ పెట్టాడు. తిరిగి లేచాడు తండ్రి. మేము కూడా మా పాపములను ఆయన ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడి మేమందరం కూడా పరిశుద్ధులంగా మారి మీ కొరకు నాయన బ్రతికితే తిరిగి లేస్తాము, మీ చెంతకు వస్తాము అన్నది ఒకనాడు యేసు చేసిన బోధ. అదే అపోస్తులు చేసినటువంటి బోధ తండ్రి. ఆ బోధలోనే మేము నడుచుకుంటూ ఉంటున్నాం. అలా చేస్తున్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, అందరికీ వందనాలు.